వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ఇండియా ఛానల్. సో యాక్చువల్గా అందరూ కట్ ఆఫ్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు అర్థమైంది. సో కొంతమంది రిక్వెస్ట్ పెట్టారు నాకు ఆల్రెడీ. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో జేఎల్ జిఆర్ఎల్ వచ్చింది. సో జిఆర్ఎల్ వస్తే మనకు జాబ్ వచ్చిందో లేదో తెలిసిపోయినట్టే. 99.99% మనకు తెలిసిపోయినట్టే. ఎందుకంటే ఆ జిఆర్ఎల్ పెట్టుకొని వాళ్ళు లిస్ట్ ఎలా తయారు చేస్తారో కూడా మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నాకు తెలిసి నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం నేను ఈ కట్ ఆఫ్ చేశాను. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే విషయం గమనించాల్సింది ఏంటంటే ఓపెన్ 100కి 5% ఓపెన్ రిజర్వేషన్ ఉంటుంది కదా, దాన్ని నేను కన్సిడర్ చేయలేదు ఇక్కడ. ఎందుకంటే దాదాపుగా ఎవరి జోన్లో వాళ్ళే ఉండడానికి ప్రిఫర్ ఇస్తున్నారని నాకు ఒక విషయం తెలిసింది. ఒకవేళ అలా లేకుంటే ఏంటంటే మల్టీ జోన్ 1 వాళ్ళు మల్టీ జోన్ 2లో వెళ్తారు. అంటే కొద్దిగా మల్టీ జోన్ 2 వాళ్ళకి ఇప్పుడు నేను పెట్టిన దానికన్నా ఇంకా ఛాన్సెస్ కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మల్టీ జోన్ 1లో మల్టీ జోన్ 2 వాళ్ళు వచ్చే ఛాన్స్ అయితే తక్కువ. అండ్ మన మ్యాచ్కి వచ్చేసరికి నాన్ లోకల్ వాళ్ళు 14th పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎఫెక్ట్ ఏం ఉండదు. ఓకే, రైట్. సో ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. సో మ్యాథమెటిక్స్ మల్టీ జోన్ 1 కట్ ఆఫ్ చూడండి. సో ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ స్ప్లిట్టింగ్ కూడా నేను చేశాను. హారిజెంటల్ స్ప్లిట్టింగ్ 27 ఉన్నాయండి. 27లో అండ్ ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఉమెన్కి ఇక్కడ రిజర్వేషన్ ఎట్లా ఫాలో అవుతున్నారు అని అంటే 3 పోస్టులు ఉంటే ఒకటి వెళ్తుందండి. 1 2 3 ఎస్ 3 ఉమెన్కి వెళ్తుంది. 4 జనరల్, 5 జనరల్, మళ్ళా 6 ఉంటే ఉమెన్. నెక్స్ట్ 7 జనరల్, 8 జనరల్ అండ్ 9 మళ్ళీ ఉమెన్. ఇట్లా సో 27 ఉంటే 27లో 18 + 9 అంటే 18 జనరల్ ఉన్నాయి, 9 ఉమెన్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 9 ఉమెన్ అంటే సపరేట్ కాదు, సపరేట్ తీసి చూడరు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ 27ని లిస్ట్ చేస్తాను. మెరిట్లో ఉన్న 27 మెంబర్స్ లిస్ట్ చూశాను. లిస్ట్ చూస్తే ఏమైందని అంటే మనకి 4 మెంబర్స్ మాత్రమే ఫిమేల్ ఉన్నారు. ఓకే, 27 లిస్ట్ చేస్తే 4 మెంబర్స్ మాత్రమే ఫిమేల్ ఉన్నారు. అయితే ఏం చేశానంటే కింద ఉన్న 5 మెంబర్స్ మేల్ని తీసేసి ఇంకా కింద ఉన్న ఫిమేల్ని తీసుకొచ్చాను. అందుకే ఫిమేల్ కట్ ఆఫ్ ఇప్పుడు ఏమైందంటే తగ్గుతుంది. ఓకేనా, సపోజ్ అక్కడ 9 మెంబర్స్ ఫిమేల్ ఉంటుంటే కట్ ఆఫ్ లాస్ట్ మేల్ ఉంటే మేల్ కట్ ఆఫ్ అయిపోయేది. అర్థమైందండి. అంటే ఫీమేల్ లేకపోతే కింద నుంచి వాళ్ళని 33% అష్యూరెన్స్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది 18 + 9 ఉన్నాయండి ఓపెన్. కట్ ఆఫ్ వచ్చేసరికి మేల్కి 348.464 ఉంది. 348.464 నాకు 54 సీరియల్ నెంబర్ ఉంటుందండి అది. అండ్ ఫీమేల్ వచ్చేసరికి 332.148. కింద ఇంకా 5 మెంబర్స్ని తీసుకొచ్చాను కదా, ఆ 5 మెంబర్స్ ఎక్కడ దాకా అంటే 332.148కి ఆగిపోయిందండి. ఇది ఓపెన్ కట్ ఆఫ్ అంటే జనరల్ కట్ ఆఫ్ ఇది. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 6 + 2 ఉన్నాయి. ఓకే, 8 పోస్టులు ఉన్నాయి. 8 పోస్టులని స్ప్లిట్ చేస్తే 6 + 2 వస్తాయి. సో ఇక్కడ వచ్చేసరికి కట్ ఆఫ్ వచ్చి మేల్కి వచ్చేసరికి 337.524 ఉంది. అండ్ ఫీమేల్కి వచ్చేసరికి 305.894 ఉందండి. మీరు చూసుకోవచ్చు సీరియల్ అక్కడ మన దీంట్లో ఈ మార్క్ ఎక్కడున్నాయో మీరు చూసుకోవచ్చు అండి. ఓకే, రైట్. నెక్స్ట్ బీసీఏకి వద్దాం. 7 పోస్టులు ఉన్నాయి. 7 పోస్టులో 6కి 2 వెళ్తాయి, 7కి కూడా 2 వెళ్తాయి. సో 5 + 2 ఉంటాయి. బీసీఏ కట్ ఆఫ్ మేల్ వచ్చేసరికి 299.483, చాలా లెస్ కాంపిటీషన్ ఉంది. అండ్ ఫీమేల్ వచ్చేసరికి 315.015. ఇక్కడ ఇంకా మీకు డౌట్ రావచ్చు, సార్ ఏంటి మరి 315.015 ఎట్లా ఇది ఫీమేల్కి ఎట్లా తగ్గింది అంటే ఏం లేదు, వాళ్ళ దాంట్లో ఈ ఎవరైతే 2 ఫీమేల్ ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా దానిలో ఉన్నారు. ఏది లిస్ట్లో 7 మెంబర్స్ని మనము డ్రాగ్ చేస్తే అందులో ఆటోమేటిక్గా ఫీమేల్ మెంబర్స్ 2 ఉన్నారు. కాకపోతే ఆ ఫీమేల్ ముందు పైన ఉన్నారు కాబట్టి కింది నుంచి తీసుకొని రావాల్సిన అవసరం లేదు. కాబట్టి మేల్ అనే అతను కింద ఉన్నాడు కాబట్టి 299 అక్కడికి ఆగిపోయింది. ఓకేనా, దీనిలో ఫీమేల్కి వచ్చేసరికి 315. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేవి ఏవైతే ఉన్నాయో ఈ కట్ ఆఫ్ అంటే ఇప్పుడు సపోజ్ ఫీమేల్ చూసుకున్నాను అనుకోండి, ఈ బీసీఏలో ఫీమేలు ఇప్పుడు ఈ కేటగిరీ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎవరికైనా జాబ్ రాలేదు అనేది ఉండదండి. ఓకేనా, ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. దీనికన్నా సరే అంటే దీనికన్నా పైన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇదే కట్ ఆఫ్ అంటే దాని అర్థం మీకు తెలుసు. సో దీనికన్నా పైన ఉన్న అందరికీ వచ్చింది, దీనికన్నా కింద ఉన్న వాళ్ళకి వేరే అంటే ఇప్పుడు బీసీఏలో అయితే రాలేదు అనుకోండి అది. ఓకేనా, రైట్. సో కొద్దిగా ఫాస్ట్గా ఇది చేస్తాను, మీరు కొద్దిగా చూడండి ఇది ఏ దానికి కట్ ఆఫ్. సో బీసీబీ వచ్చేసరికి 6 + 2. ఓకే, కట్ ఆఫ్ వచ్చేసరికి మేల్కి వచ్చేసరికి 332.774 అండి.
ఫీమేల్కి వచ్చేసరికి 329.059 అండి. నెక్స్ట్ బీసీసీలో ఒకటే పోస్ట్ ఉందండి. ఆ ఒక పోస్ట్కి కట్ ఆఫ్ చాలా తక్కువ వచ్చేసింది, 246.192 వచ్చిందండి. అది కూడా ఫీమేల్ క్యాండిడేట్ ఉన్నారు అక్కడ. ఓకే, నెక్స్ట్ బీసీడీ 4+1. ఓకే, అక్కడ వచ్చేసరికి 339.170 మేల్ కట్ ఆఫ్ ఉంది, 327.414 ఫీమేల్ కట్ ఆఫ్ ఉంది. ఓకేనా. ఎస్సీ వచ్చేసరికి 12 పోస్ట్ ఉన్నాయి, 8+4 అవుతాయండి. సో కట్ ఆఫ్ వచ్చేసరికి 301.786 మేల్ ఉంది అండ్ 287.899 ఫీమేల్ ఉందండి. ఎక్కడైతే ఫీమేల్ తక్కువ వస్తున్నదో దాని అర్థం ఏంటంటే మనం కింది నుంచి తీసుకొస్తున్నాం వాళ్ళని. ఎస్టీ వచ్చేసరికి 9 ఉన్నాయి, 9 అంటే 6+3 ఉంటాయి. సో మేల్ వచ్చేసరికి 312.946, ఫీమేల్ వచ్చేసరికి 287.116 అండి. ఇక్కడ విహెచ్ కూడా చేశాను. విహెచ్ వచ్చేసరికి ఒకటే పోస్ట్ ఉంది, సో అది మేల్కి వచ్చేస్తుంది 273.041. ఓకేనా. నెక్స్ట్ హెచ్హెచ్ ఉంది అండ్ దానికి వచ్చేసరికి 241.239, ఇది మేల్కి ఉందండి. అండ్ ఓహెచ్ ఉంది, ఓహెచ్ కట్ ఆఫ్ వచ్చేసరికి 316.865 మేల్ ఉందండి ఇది. నెక్స్ట్ స్పోర్ట్స్ ఒకటే ఉంది, దానికి 317.884 ఫీమేల్ ఉన్నారండి. ఇది మల్టీజోన్ 1 కట్ ఆఫ్. సో అలాగే మల్టీజోన్ 2లోకి వచ్చేసరికి ఓపెన్లో 22 పోస్ట్ ఉన్నాయి, సో 15+7. సో ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసరికి మేల్కి 356.552, హెవీ కాంపిటీషన్ అండి ఇక్కడైతే. అండ్ ఫీమేల్కి వచ్చేసరికి 343.731. ఓకే, యాక్చువల్గా ఇక్కడ కట్ ఆఫ్ ఎక్కువ ఉందని అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి అండ్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు 7 పోస్ట్ ఉన్నాయి, 7ని 5+2గా స్ప్లిట్ చేశాను. అండ్ మేల్ వచ్చేసరికి కట్ ఆఫ్ 333.589, ఫీమేల్ వచ్చేసరికి 313.950 అండి. అండ్ బీసీఏ వచ్చేసరికి 5 పోస్ట్ ఉన్నాయి, 4+1 అవుతుంది. అండ్ 325.125 అండి మేల్కి. అండ్ ఫీమేల్ వచ్చేసరికి 334.828. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే బీసీఏలో ఆటోమేటిక్గా ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి అట్లా కట్ ఆఫ్ ఎక్కువ వస్తుంది. సో 4+1. బీసీబీ వచ్చేసరికి 5 ఉన్నాయి, కట్ ఆఫ్ వచ్చేసరికి మేల్ 350.141, ఫీమేల్ వచ్చేసరికి 338.354 అండి. అండ్ బీసీసీ ఒకటే ఒక పోస్ట్ ఉందండి, అది 316.881 మేల్కి వచ్చిందండి. అండ్ బీసీడీకి వచ్చేసరికి 5 పోస్ట్ ఉన్నాయి, 4+1. అండ్ మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 338.950, ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి జస్ట్ 337.524 అండి. నెక్స్ట్ బీసీఈ వచ్చేసరికి 2+1, 3 మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 342.252, 257, 332.978 అండి ఫీమేల్ కట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ ఎస్సీ వచ్చేసరికి 10 ఉన్నాయి, 10ని 7+3గా డివైడ్ చేయాలి. సో మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 310.862, ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 308.997 అండి. అండ్ ఎస్టీ వచ్చేసరికి 5+2 7 పోస్ట్ ఉన్నాయి, సో 306.739 మేల్ కట్ ఆఫ్, 274.091 ఫీమేల్ కట్ ఆఫ్. సో విహెచ్ వచ్చేసరికి ఒకటే పోస్ట్ ఉంది, అది 289.373, అది మేల్కి వచ్చేసింది. అండ్ హెచ్హెచ్ వచ్చేసరికి నేను ఇక్కడ కట్ ఆఫ్ పెట్టడం మర్చిపోయాను. సో ఓహెచ్ వచ్చేసరికి, సో ఈ హెచ్హెచ్ ఎవరైనా ఉంటే నాకు ఇక్కడ కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను అక్కడ రిప్లై ఇస్తాను. మీకు ఒకటే క్యాండిడేట్ ఉంది, నేను ఇది రిప్లై ఇస్తాను. సో ఓహెచ్ వచ్చేసరికి 1 ఉందండి, సో ఆ 1 కట్ ఆఫ్ 291.850 మేల్ ఉన్నారండి. అండ్ స్పోర్ట్స్ వచ్చేసరికి 1 పోస్ట్ ఉందండి, అది 253.855 ఫీమేల్ ఉన్నారండి. సో ఇది కట్ ఆఫ్ అండి. అండ్ దయచేసి వినండి, ఇది నేను మొత్తం 100% అక్యురేసీ ఉంటుందని నేను చెప్పను. ఓకే, నాకు తెలిసింది నేను పెట్టాను. అండ్ దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. ఇంకేమైనా పాజిటివ్గా నన్ను ఇంప్రూవ్ చేయాలని అంటే ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే నేను ఐఎమ్ రెడీ టు ఇంప్రూవ్. పాజిటివ్ కామెంట్స్ ఇవ్వండి. ఓకే, అండ్ ఏదైనా హెల్ప్ అంటే ఇంకా ఏదైనా కావాలనుకున్నా కూడా యూ కెన్ రైట్ ఏ కామెంట్ దేర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండి. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే మన ఆస్పిరెంట్స్ ఉన్నారో. సో ఎవరైనా నెక్స్ట్ ఇంకా ఒకవేళ రాదు అని తెలిసిపోయినప్పుడు నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో దయచేసి ఇది హెల్ప్ అవుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అండ్ దీని లిస్ట్ కూడా ఉంది, నేను త్వరలోనే దీన్ని ఒక 2 డేస్లో నేను మన
గ్రూప్లలో షేర్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్లలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.